ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి ఇంటర్ 2025 రిలేటెడ్గా 2025లో ఫస్ట్ ఇయర్కి పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా అన్న దాని గురించి గవర్నమెంట్ వాళ్ళైతే క్లారిటీ అయితే ఇచ్చారనమాట. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇవాళ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మనకు నిన్నటి నుంచి ఒక కన్ఫ్యూజన్ అయితే స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నామని అయితే న్యూస్ అయితే వచ్చింది. బట్ నిజంగా ఎవరికి రద్దు చేస్తున్నారు, అసలు ఏంటి ఇన్ఫర్మేషన్ అన్న దాని రిలేటెడ్గా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ నిన్ననే మనం క్లారిటీగా ఒక వీడియోలో అయితే చెప్పాను. బట్ దానికి అడిషనల్గా ఇవాళ మనకు గవర్నమెంట్ ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. ఆ క్లారిటీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడైతే గమనిద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు, ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉంటాయి అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు అయితే క్లారిటీగా చెప్పారు. మనం నిన్న కూడా ఇదే మాట్లాడుకున్నాం. వాళ్ళు డెసిషన్ అయితే ప్రపోజల్ అయితే పెట్టారు, కానీ అది ఇప్పుడైతే ఇంటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వర్తించదు. మేబీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి జాయిన్ అయ్యే వాళ్ళకి ఆ యొక్క డెసిషన్ వర్తిస్తుందని చెప్పి నిన్ననే మనం క్లియర్గా డిస్కస్ అయితే చేసుకున్నాం. సేమ్ అదే మనకు ఇక్కడ క్లియర్గా అయితే చెప్పారనమాట. ఇప్పుడు ఎవరైతే మార్చిలో మనకు ఎగ్జామ్స్ రాయబోతుంటారో వాళ్ళకి ఎలాంటి ఈ యొక్క ఏదైతే ఎగ్జామ్స్ ఉండవు అన్న న్యూస్ ఏదైతే వస్తుందో అది వాళ్ళకైతే వర్తించదు. సో ఖచ్చితంగా ఈ ఏడాది మనకి ఎవరైతే మార్చిలో ఏవైతే పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి మనకు క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. అట్ ద సేమ్ టైం ఇంకొక క్లారిటీ ఏమి ఇస్తున్నారు అంటే ఏదైతే మనకు నెక్స్ట్ ఇయర్ అంటే 2025 to 26 అకాడమిక్ ఇయర్ నుంచి ఏదైతే ఎన్సీఈఆర్టీ సిలబస్ వీళ్ళైతే ప్రవేశపెట్టి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఏవైతే రద్దు చేస్తామని చెప్తున్నారో అక్కడ కూడా రద్దు అంటే కంప్లీట్గా ఉండవని కాదు, గవర్నమెంట్ కండక్ట్ చేయదు, కానీ కాలేజెస్ వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారని అన్నట్టు ఇక్కడ మనకు క్లారిటీగా మనకైతే చెప్తున్నారు. కాబట్టి మనకు ఐడియా తెచ్చుకోవాల్సింది ఏంటి అంటే ఈసారి ఏదైతే పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతుంటారో వాళ్ళకి ఎలాంటి చేంజెస్ కూడా ఉండవు. యాజ్ యూజువల్ షెడ్యూల్, యాజ్ యూజువల్ ఎగ్జామ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయని చెప్పి మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ జాయిన్ అయ్యే వాళ్ళకి మేబీ మనకు ఈ యొక్క ప్రపోజల్ కనుక యాక్సెప్ట్ అయినట్టయితే వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కాలేజ్ వాళ్ళే కండక్ట్ చేస్తారు, సెకండ్ ఇయర్ మాత్రం బోర్డ్ అనేది కండక్ట్ చేస్తుందని చెప్పి మీరు క్లియర్గా అర్థమైతే చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ యొక్క ప్రపోజల్కి సంబంధించి ఈ మంత్ 26th వరకు కూడా ఏదైతే స్టూడెంట్స్ కానీ అలానే మనకు పేరెంట్స్ దగ్గర నుంచి కానీ వీళ్ళు ఈ యొక్క సలహాలు సూచనలు అయితే తీసుకుంటున్నారు. ఆ తర్వాతే ఫైనల్ డెసిషన్ ఉంటుంది అన్నది కూడా వీళ్ళు క్లారిటీ అయితే చేస్తున్నారు. కాబట్టి ఇలా రద్దు అవుతాయని న్యూస్ వచ్చిందని చెప్పేసి మీరు ప్రిపేర్ అవ్వకోకుండా ఉండటం కానీ లేదంటే లైట్ తీసుకోవడం కానీ దయచేసి ఇలా అయితే చేయకండి. మనకు ఎగ్జామ్స్ ఉన్నా లేకపోయినా మీరైతే మీ సైడ్ నుంచి ప్రిపేర్ అయితే అవుతూ ఉండండి. ఖచ్చితంగా అది మీకు ఎక్కడో చోట డెఫినెట్గా యూజ్ అనేది అవుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే ఎగ్జామ్స్ అనేది ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ అయితే రాయండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.